నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. ఒక మాట చెప్పనా నేస్తమా, మన ఆత్మాభిమానం మనకు ముఖ్యం. అది ఎప్పుడు ఎత్తులోనే ఉండాలి. ఒకరి చులకనికి మనం చుట్టాలు కాదు, అహానికి అతిథులం కాదు. ఎవరి స్థాయి వారిదే. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, మాఘమాసం కృష్ణపక్షం, 2026 ఫిబ్రవరి 4 బుధవారం. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:09. చంద్రోదయం రాత్రి 8:35. చంద్ర అస్తమయం ఉదయం 8:59. తిథి తదియా రాత్రి 12:14 వరకు. తదుపరి చవితి. నక్షత్రం పూర్వ ఫల్గుని రాత్రి 10:13 వరకు. తదుపరి ఉత్తర ఫల్గుని. కరణము వనిజ మధ్యాహ్నం 12:24 వరకు. తదుపరి విష్టి రాత్రి 12:14 వరకు. తదుపరి భవ. యోగము అతిగండము రాత్రి 1:06 వరకు. తదుపరి సుకర్మము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 12:30 నుండి 1:54 వరకు. యమగండం ఉదయం 8:15 నుండి 9:40 వరకు. గుళిక కాలం ఉదయం 11:05 నుండి 12:30 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:52 వరకు. వర్జ్యం ఉదయం 6:11 నుండి 7:47 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:14 నుండి 6:02 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:59 నుండి 5:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. ఫిబ్రవరి 4 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియా రాత్రి 12:14 వరకు ఉంటుంది. తదుపరి చవితి. తదియా తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. రాత్రి 10:13 వరకు ఉండే పుబ్బా నక్షత్రము కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదియా తిథి బుధవారం కలియకతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు. చంద్రుడు తెల్లవారుజామున 4:19 వరకు సింహరాశిలో, తదుపరి కన్యారాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం తెల్లవారుజామున 4:19 వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. తెల్లవారుజామున 4:19 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుసు, మీనం. నక్షత్ర బలం పూర్వ ఫల్గుని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ,
హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టినవారు జాంబవంతుడు. ఈరోజు ప్రశ్న: వాలి ఎవరి అంశతో జన్మించెను? దేవేంద్రుడు, శివుడు, చంద్రుడు, శ్రీ మహావిష్ణువు? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఆసక్తికరమైన సంఘటనలతో మరింత ఆశ్చర్యపడతారు. వృషభ రాశి చిన్ననాటి మిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. మిథున రాశి కాంట్రాక్టులు చివరి నిమిషములో జారవిడుచుకుంటారు. కర్కాటక రాశి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా పనులు చక్కదిద్దుకుంటారు. సింహరాశి ఆలోచనలను ఎట్టకేలకు కార్యరూపంలో పెడతారు. కన్యా రాశి ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు మీలో కొత్త ఆశలు కలిగిస్తాయి. తులారాశి ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపోతారు. వృశ్చిక రాశి సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ధనుస్సు రాశి స్నేహితులు, శ్రేయోభిలాషులు సంపూర్ణంగా సహకరిస్తారు. మకర రాశి కొన్ని వివాదాలను ఓర్పుగా పరిష్కరించుకుంటారు. కుంభరాశి చిన్ననాటి మిత్రులను కలుసుకొని అభిప్రాయాలు వెల్లడిస్తారు. మీనరాశి నూతన పరిచయాలతో సంతోషంగా గడుపుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.